జనవరి 26 రోజు అందరి ఖాతాలల్లో రైతు భరోసా వేస్తాం. రైతులందరికీ కూడా వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ ఎట్లయితే ఇచ్చిందో అట్లా అందరికీ రైతు భరోసా వేస్తాము అని అన్నారు. ఇంకేమన్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ? ఆ రోజు పిసిసి అధ్యక్షుడి హోదాలో, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆ రోజు పిసిసి అధ్యక్షుడి హోదాలో ఏమన్నారు? రైతులకి బిచ్చమేస్తురా 10,000, మేము అధికారంలోకి రాగానే 15,000 ఇస్తాము అన్నారు రైతు భరోసా మీద. అప్పటిదాకున్న పథకమే అది. రైతు బంధు పేరు మీద బీఆర్ఎస్ పార్టీ సంవత్సరానికి 10,000 ఇచ్చేది. ఒక్కొక్క పంటకు 5,000, 5,000 ఒక పంటకు, 5,000 ఒక పంటకు. సంవత్సరంలో 2 పంటలు పడుతాయి కాబట్టి 5,000 చొప్పున 10,000 ఇచ్చేది. అయితే 10,000 ఏంది బిచ్చం వేస్తున్నారు మీరు? 10,000 ఏడికి సరిపోతాయి, మేము 15,000 ఇస్తాము అన్నారు. దాన్నే పేరు మార్చి, కొత్త పథకమేం కాదు అది, కాంగ్రెస్ పార్టీ పెట్టిన కొత్త పథకం కాదు. రైతు బంధునే రైతు భరోసా పేరు మీద 15,000 ఇస్తాము అన్నారు. ఏమని చెప్పారు? ఎప్పుడు ఇస్తాము అన్నారు? అసలు కేసీఆర్ ఇచ్చే పైసలు ఎప్పుడో ఇస్తుండు, అది వ్యవసాయానికి పనికొస్తలేదు. మేము వ్యవసాయంకి పనికొచ్చే టైంలో ఎప్పుడైతే పంట వేస్తారో పంట వేసే ముందు ఇస్తాం రైతు భరోసా, మా కాంగ్రెస్ పార్టీ కోటయ్యిర్రి అని అన్నారు. అంటే ఆ రోజు పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఒక్కసారి చూడుర్రి రైతు బంధు మీద. రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే పండుగ ముందలు ఇస్తుండు, ఆ పైసలు పేల్టి షాప్లో కట్టాల్సి వస్తుంది. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పనులు మొదలయ్యే ముందరే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత. ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడి హోదాలో పంట వేసుకునే ముందు రైతు భరోసా పేరు మీద మేము 15,000 ఇస్తాము అని అన్నారు. ఇది పిసిసి అధ్యక్షుడి హోదాలో ఆ రోజు చెప్పిన మాట. సీఎం అయిన తర్వాత సీఎం హోదాలో రేవంత్ రెడ్డి గారు నిన్న రైతు భరోసాను స్టార్ట్ చేసుకుంటూ ఏం మాట్లాడారో చూడండి. 70 లక్షల మంది రైతులకు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ నుంచి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు జనవరి 26 బ్యాంకులకు హాలిడే ఉన్నది. రాత్రి 12 గంటల తర్వాత ప్రతి రైతుకు, రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి 12 గంటల తర్వాత ప్రతి ఎకరాకు 6,000 రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు టకీమని పడే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. రైతు భరోసా కార్యక్రమాన్ని ఇది నిన్న రాత్రి 12 దాటిన తర్వాత, నిన్న ఆదివారం కాబట్టి ఈ 12 దాటిన తర్వాత టకీమని పడతాయి అన్నారు. ఇదే మీటింగ్లో 10 నిమిషాల తర్వాత ఇది మాట్లాడారు. రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి 31 తారీఖు లోపల 10,000 కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో. ఇది విన్నారు కదా, ఇది మార్చి 31 వరకు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం చెప్పారంటే వ్యవసాయం అంటే పొలం పనులు స్టార్ట్ అయ్యే ముందే ఇస్తాం మేము రైతు భరోసా 15,000 అన్నారు. 15,000 పోయి 12,000కి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 12,000 అయింది. ఆ 12,000 2 సార్లు వేయలే. మేము చెప్తుంది కాదు, వాళ్ళ మంత్రులు కూడా చెప్పారు. అసలు ఈ రైతు భరోసా మీద మంత్రులు, సీఎం ఒక్కల మాటలకు ఇంకొకరి మాటలకు అసలు పొంతనే ఉండదు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క లెక్క చెప్పిండు. సీఎం హోదాలో ఒకటే మీటింగ్లో 10 నిమిషాల కిందట ఒక మాట చెప్పిండు, 10 నిమిషాల తర్వాత ఇంకొక మాట చెప్పిండు. మంత్రులు ఏం మాట్లాడిరో కూడా చూడుర్రి. ఇది బట్టి విక్రమార్క గారు. మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో పూర్తిగా శాచురేషన్ పద్ధతిలో ఈ 4 పథకాలని, ఇది మండలంకి ఒక గ్రామాన్ని తీసుకొని ఈ పథకాన్ని స్టార్ట్ చేస్తాము, లాంచ్ చేస్తాము అని చెప్పారు. వ్యవసాయంకి పంటలేసే ముందు వేస్తాము అని చెప్పారు. జనవరి 26 అని చెప్పారు. దాని తర్వాత 31 వరకు అన్నారు. మండలంకి ఒక గ్రామంని తీసుకొని చేస్తాము అని చెప్తున్నారు. పొంగులేటేమన్నారు అయినరు దీని మీదనే? ఈ ప్రభుత్వం చివరి అప్లికేషన్ వరకు అర్హులుంటే ఇచ్చే విధంగా
లాంఛనంగా రేపు ప్రారంభించగలుగుతున్నాం. మిగతావి మొత్తము రేపే చేయాలనుకున్నాం. ఈ కొత్త అప్లికేషన్లన్నీ క్రోడీకరించడానికి టైం పడుతున్న కారణంగా ఫిబ్రవరి మొదటి వారంలో ఇది ఈయన ఏం చెప్తారంటే ఇది కంటిన్యూయేషన్ ప్రాసెస్ అని చెప్తారు. కంటిన్యూయేషన్ ప్రాసెస్ ఎప్పటి వరకు పోతుంది ఏమవుతుంది అనేది తెలియదు. ఇంకొక మంత్రి ఏం మాట్లాడిర్రో చూద్దాం. ఇది రైతు బంధు మీకు తెలుసు, రైతు భరోసా పేరు మార్చింది. రైతు భరోసా కూడా గవర్నమెంట్ రాగానే ఎమ్మటే ఇచ్చిందా? ఎంత ఇచ్చారు? 5,000 ఇచ్చినప్పుడు మనకి కాంగ్రెస్ వచ్చిందా ఇచ్చిండు. మధ్యాహ్నం మాత్రం ఒకసారి డుంగి కొట్టింది. ఒకటేమో తిరుగుతుంది జనం ఉండలేకపోతే ఒకటే తిరుగుతున్నారు. కేసీఆర్ బాగుండేది ఇస్తున్నారు కాంగ్రెస్ అంతా అన్నదా కానీ ఇది కోమటిరెడ్డి ఏమో ఇది చెప్తాడు, మేము ఇస్తాము అని చెప్పినాము కానీ ఇయ్యలేదు, ఊర్లలోకి పోతే జనం తిడుతున్నారు అని అంటున్నారు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క మాట మాట్లాడతాడు రైతు భరోసా మీద, ఒక్కొక్క ఎమ్మెల్యే ఒకటి మాట్లాడతాడు, ఎమ్మెల్సీ ఒకటి మాట్లాడతారు. అసలు ప్రభుత్వం చెప్పినటువంటి దానికి కింద మంత్రులు మాట్లాడుతున్న దానికి, లేకపోతే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్న దానికి, ఎమ్మెల్సీలు మాట్లాడుతున్న దానికి ఒక్కొక్క అసలు పొంతనే ఉండదు. ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క మాట్లాడుతున్నారు. రైతు భరోసా మీద సీఎం ఒక మాట చెప్తాడు, కాసేపట్లోనే ఆ మాట మీద నుంచి ఇంకొక మాట మారుస్తాడు. తర్వాత మంత్రులు ఒక మాట చెప్తారు. ఎంత కన్ఫ్యూజన్ ఉందంటే రైతు భరోసాలో అసలు ఊర్లలో జనాలని చాలా దారుణమైనటువంటి అయోమయానికి గురి చేస్తారు. అసలు ఎవరికి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎన్నడు వస్తుంది, ఎంత వస్తుంది, అసలు వస్తుందా రాదా ఈ క్లారిటీ కూడా లేదు జనాలకి. చాలా అయోమయానికి అసలు జనాలందరినీ కూడా అయోమయానికి గురి చేస్తున్నారు, తప్పుదోవ పట్టిస్తారు. జనం అంతా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. రైతు భరోసా మీద జనం చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అందుకే ఊర్లలోకి పోయినటువంటి మొన్న గ్రామ సభలు పెట్టారు కదా, గ్రామ సభలు పెట్టినప్పుడు ప్రతి ఊర్లో కూడా ఎందుకు గొడవలు అయినాయి అంటే దీనికోసమే. అసలు ఎవరికి ఇస్తుర్రు, ఏం చేస్తుర్రు, ఏం క్లారిటీ లేదు, మొత్తం కన్ఫ్యూజన్. మంత్రులకు కన్ఫ్యూజన్. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క మాట మాట్లాడతాడు, సీఎం ఒక మాట మాట్లాడతాడు. అసలు ఏం క్లారిటీ ఉంది దీంట్లో? ఒక పథకాన్ని లాంచ్ చేస్తున్నప్పుడు కొంత క్లారిటీ ఉండాలి కదా, అసలు ఏం క్లారిటీ లేకుండా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క మాట్లాడుతున్నారు. మంత్రులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట, సీఎం ఒకటే సభలో 2-3 మాటలు. గతంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ వేరు, ఇప్పుడు అమలు చేస్తున్నటువంటిది వేరు. ఇప్పుడు ఈ అమల్లో ఎట్లా అమలు చేయాలి అనేటువంటి దాంట్లో క్లారిటీ లేదు. మొత్తం జనాలందరూ కూడా అసలు రైతు భరోసా విషయంలోనైతే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మంత్రుల తీరు పట్ల, ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు పట్ల చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు జనాలు.